ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని, మన ప్రభు అయిన యేసయ్య కృపలో అనుదినము నూతనమైన వాగ్దానముతో కలువరి ప్రేమ ద్వారా ప్రభు నడిపించున్నట్టు కృపను బట్టి మీ కుటుంబంలో ఆశీర్వదింపబడాలి, మీ కుటుంబం దీవించబడాలి. ప్రతి ఒక్కరు ఆరోగ్యము కలిగి బలము కలిగిన యేసయ్య కృప, ఆయన బలమును మీకు అనుగ్రహించి, ఆయన కృపను అనుగ్రహించి మీ కుటుంబంలో ఒక శక్తిని, ఒక బలమును పొందుకొని దేవుని నామములో సమస్తము సాధ్యమైన జరిపించే దేవుడు నాకున్నాడని, లోకములో నాయన కన్నా గొప్పవాడు లేడని ఎవరు నమ్ముతున్నారో ఆ కుటుంబంలో యేసయ్య మాట్లాడబోచున్నాడు. ఆయన అంటున్నాడు, ఈ లోకములో నేను నిన్ను చేయి వదలనంటున్నాడు. మరి దినము నన్ను ప్రేమించుచున్న వాగ్దానము ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను చెయ్యి విడవడు. నీ దేవుడైన యెహోవా నన్ను విడవనంటున్నాడు. ఏమి విడవనంటున్నాడండి? చెయ్యి వదలనంటున్నాడు, చెయ్యి విడవనంటున్నాడు. నేనైతే మరిచిపోతాం, చెయ్యి వదులుకుంటున్నాం. ఏరే పనుల మీద బిజీ అయిపోతున్నాం. ఉదయం లేచి చేతులెత్తి ప్రార్థన చేసి ఆయన ఆరాధించి మొరపెట్టి ఆయనకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రము చెల్లించి ఆయన నామానికి ఘనత మహిమ కలిగినట్టుగా మనమందరము కూడా ఉండాల్సినట్టు వారము మన చెయ్యి ముడుచుకొని పండుకొని ఉంటున్నాం. కాబట్టి అట కాకుండా ఉదయమున లేచి మోకాళ్ళు పెట్టి చేతులెత్తి ప్రార్థించే బిడ్డలుగా మనం ఉండాలని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు కదా. దేవునికి స్తోత్రం. మరొక మాట ప్రభు అంటున్నాడు, యెహోవా అంటున్నాడు, ఏమంటుండు తండ్రి అంటున్నాడు, తలగా నేను నిన్ను చేయదును, తోకగా నేను నిర్మింపనంటున్నాడు. మరి దేవునికి స్తోత్రం. మనందరము కూడా తలగా ప్రభు మనం ఉండాలని, తోకగా మనం ఉండాలని దేవుని యొక్క ఆలోచన కాదు. దేవుడు మనల్ని తలగా ఉంచాలని, మనలందరినీ ప్రేమించి ఆయన గొప్పగా ఉంచుకొని తన కుమారులను ఆయన పైన కూర్చోబెట్టుకొని ఆయన కోగిలించి ఆశీర్వదించి ఐశ్వర్యమంతుడుగా ఆయన సింహాసనం దగ్గర నువ్వు కూర్చొని ఉండాలని, ఆయన ప్రక్కలో కూర్చోవాలని ఆశించున్న గొప్ప దేవుడు అంటున్నాడు. నేను తలగా మరి ఉంచుచున్నా అంటున్నాడు, తోకగా ఎవరిని ఉంచడు. దేవునికి స్తోత్రం. మరి అలాంటి తండ్రి ఈరోజు నీతో నాతో మాట్లాడుచున్నట్టు ప్రియ యేసయ్య అంటున్నాడు. మరి ఒక మాట కూడా, మరి రోజు అనేక జీవులు ఉంటుండగా, అనేకమైన కోరికలు కోడుచుండగా, ఉదయం మొరపెడుచుండగా అనేకమైన పక్షులు, అనేకమైన జంతువులు అన్నీ కూడా ఆయన్ను మొరపెట్టుచున్నప్పుడు వాటి కోరికలు తీర్చే యేసయ్య మన మధ్యలో ఉంటున్నాడు. ఆయన అంటున్నాడు, నా యొక్క గుప్పిట్లో ఇప్పి నీ ప్రతి ఒక్కరి కోరికను తీర్చుదని అంటున్నాడు. లోకములో మరి ఈ సమయంలో, మరి ఎండాకాల సమయంలో నీరు లేని పరిస్థితులలో మరి వాటి ఎక్కడి నుంచి నీళ్ళు వస్తున్నాయి, ఎక్కడి నుంచి ఆహారం వస్తున్నాయి, వాటి కోరికలను తీరుస్తున్నాడు. ప్రతి జీవి కోరికను తీర్చుతానంటున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. ప్రతి కుటుంబమును ఆశీర్వదిస్తానంటున్నాడు, ప్రతి కుటుంబం దీవిస్తానంటున్నాడు. ప్రతి కుటుంబంలో నా చిత్తాన్ని నెరవేర్చే ప్రతి కుటుంబంలో మీ కుటుంబంలో నేను ఉంటానంటున్నాను, నీ గుడారంలో నేను ఉంటున్నా అంటున్నాను. నీ గుడారంను శుద్ధం చేసుకొని పరిశుద్ధతతో కలిగి ఆదివారం ఆరాధనలో నీవు గడుపుట వారికి ఉండాలి. ఆయన చిత్తములో, ఆయన కృపంలో మరి పునరుత్థాన దినాన్ని ఘనంగా వాడుకుంటే బిడ్డగా ఉండాలి. పునరుత్థాన దినము మరి 6 దినములు ప్రభు నిన్ను ఆశీర్వదించి నీ పని బాటలలో, నీ బిజినెస్లో నీ దేవుడు నీకు తోడుగున్నాడు. నువ్వు అనుకోవచ్చు నీ జ్ఞానము నీ తెలివి కాదు. మన ప్రభు అయిన యేసయ్య ఆయన మనల్ని ప్రేమించి తన గుప్పట్లు ఇప్పి ఆశీర్వదించి దీవించి మనకు విచ్చుచున్నాడు, మన కోరికలు తీర్చున్నాడు. ఆ జీవగల దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోచున్న ప్రతి మాటను బట్టి మన కుటుంబంలో కూడా సంతోషంగా ఆనందంగా ఉంటే ఆయన మన కోరికలు తీర్చడానికి తృప్తిపరుచున్నాడు. తృప్తిపరిచే దేవుడు. అందుకంటూ నేను తలగా నేను ఉంచుతూ అంటున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, అంతేకాకుండా అంటూ నీ చెయ్యి నేను విడవనని చెబుతున్నాడు. విడవనని చెప్పిన యేసు నామమును నువ్వు మర్చిపోకూడదు. నీ చెయ్యి ఉదయమున లేచి మోకరించి చేతులు ఎత్తి ప్రార్థించే బిడ్డగా నేను కూడా ప్రతిదినము దేవుని సన్నిధిలో కనిపించాలి. దేవుడు మనల్ని చూడాలి. దేవుడు అనుదినము మనల్ని పరీక్షిస్తున్నాడు. ఎవరు ఏమి చేయుచున్నారా, నా కోసం ఎలా జీవిస్తున్నారా, నా కోసం ఎన్ని శ్రమలు పడుతున్నా, ఎన్ని బాధలు పడుతున్నా, ఎన్ని ఇబ్బందులు వచ్చిన వాటంటిను తీసి పక్కన వేసేసి నా నామను ఘనపరచున్నట్టు ప్రియ కుమారుడా కుమార్తె ఈరోజు నీ చేయి నేను వదలనని చెప్తున్నాడు. కాబట్టి మరి సమయంలో వచ్చిన ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపాధ్యం గల తండ్రి పరిశుద్ధుడా,
మా చేయి వదలినట్టు గొప్ప దేవుడా, ఇదిగో ప్రభువా, మీ చిత్తములో మీ కృపలో తను మమ్మల్ని నడిపించినట్టు గొప్ప దేవ, తలగా ఉంచి మమ్మల్ని ఆశీర్వదించిన గొప్ప దేవ, స్తోత్రం నాయన. ఇదిగో నా ప్రభువా, నీ కోరికలు తీర్చి నేను తృప్తిపరచునంటున్నావు అనేకమైన జీవులను తండ్రి, మనుషులను తండ్రి, అందరికీ నా ప్రభువా కోరికలు తీర్చే గొప్ప దేవుడు అంటే మీరు ఒక్కరే ప్రభువా. ఈరోజు ఏ బిడ్డ అయితే నా ప్రభువా నిన్ను కోరుకుంటున్నాదో, అనేక సంవత్సరం నుంచి నా ప్రభువా నూతనమైన తండ్రి కృప లేక, ఆశీర్వాదం లేక, దీవెన లేక వెనుకబడుచున్న కుమార్తె కుమారులకు మీరే వారి కోరిక తీర్చి నీ బిడ్డగా, నీ కుమార్తెగా, నీ రక్తముల కడగబడిన బిడ్డగా, నీ కోసం నిలబడిన బిడ్డగా నువ్వు వాడుకుంటావని వారి చేయి మీరు పట్టుకున్నందుకు వందనాలు. నీకే ఘనత, మహిమ, ప్రభావం కలగాలని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.